ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో. జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి వినడానికి కాంబినేషన్ బాగానే ఉన్నా నెక్స్ట్ సినిమా విషయంలో చేస్తున్న ప్లానింగ్ చూస్తూ ఉంటేనే కాస్త అతిగా అనిపిస్తోంది. విక్టరీ వెంకటేష్ ను మెయిన్ హీరోగా పెట్టి పేరుకేమో 1 కిలోమీటర్ పొడవున టైటిల్ ఫిక్స్ చేసేసి ఇండస్ట్రీని షేక్ చేస్తానని బిల్డప్ ఇస్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ సినిమాలో వెంకీ పక్కన ఇంకో హీరో లేకపోతే ఈ ప్రాజెక్ట్ అమ్ముడు పోవడమే కష్టమనే టాక్ వినిపిస్తోంది. సోలోగా మార్కెట్ లేకనే వెంకటేష్ ఇలా మల్టీ స్టారర్స్ వెంట పడ్డాడా, లేక అనిల్ రావిపూడికి కథ మీద నమ్మకం లేక ఇలా హీరోలని పోగేస్తున్నాడా? అనిల్ రావిపూడికి ఒక అలవాటుంది. సినిమా కంటే పబ్లిసిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెడతాడు. ఇక ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు వెంకీతో చేయబోయే సినిమాకు చాలా పొడవైన టైటిల్ ఫిక్స్ చేశారట. అది ప్రేక్షకులకి గుర్తుంటుందా లేక చదవడానికే ఆయాసం వస్తుందా? మొత్తానికి పేరుతోనే టాక్ ఆఫ్ ద టౌన్ అవ్వాలని చూస్తుండడంతో కంటెంట్ మీద నమ్మకం లేకేనా అనే డౌట్స్ రేస్ చేస్తున్నారు మూవీ లవర్స్. ఇక అసలు సమస్య ఇక్కడే ఉంది. సినిమాలో ఇంకో హీరో ఉన్నాడట, అది కూడా బావమర్ది క్యారెక్టర్. ఈ బావమర్ది పాత్ర కోసం అనిల్ రావిపూడి పడుతున్న పాటలు అన్ని ఇన్ని కావు. ఫహద్ ఫాసిల్ లాంటి టాలెంటెడ్ నటుడు ఈ కథను రిజెక్ట్ చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇందులో విషయం ఎంత ఉందో. ఇప్పుడు కార్తీ వెంట పడుతున్నాడట. ఒక సీనియర్ హీరో సినిమాకి పక్క రాష్ట్రం హీరో సపోర్ట్ లేకపోతే సినిమా అమ్ముడు పోదా? వెంకటేష్ సోలో స్టామినా మీద అనిల్ రావిపూడికి అంత నమ్మకం లేదా? బావమర్ది క్యారెక్టర్ కోసం ఇంతలా పాకులాడడం చూస్తుంటే వెంకిని సైడ్ క్యారెక్టర్ చేయబోతున్నాడా అనే అనుమానం కలుగుతుంది కూడా. ఇక 2027 సంక్రాంతికి అనగానే ఏదో పెద్ద విజువల్ వండర్ అనుకుంటే పొరపాటే. అనిల్ రావిపూడికి ఉన్నది ఒకటే ఫార్ములా, అది ఫ్రస్ట్రేషన్ కామెడీ. F3 తోనే ఆ ఫార్ములా ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడిని సంక్రాంతికి వడ్డిస్తానంటే ప్రేక్షకులు ప్లేట్లు తిరిగేయడం ఖాయం. ఆదర్శ కుటుంబం లాంటి మంచి సినిమా తర్వాత వెంకీ ఇలాంటి రోత కామెడీ వైపు వెళ్లడం ఆయన కెరీర్ కే పెద్ద మైనస్. ఇక తమిళ హీరో కార్తీ కోసం అనిల్ రావిపూడి పాకులాడడం వెనుక పెద్ద స్కెచ్చే ఉంది. కేవలం తెలుగు, తమిళ మార్కెట్లను కవర్ చేయాలనే బిజినెస్ యాంగిలే తప్ప అందులో క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుందా అనేదే డౌట్. కార్తీ గతంలో ఊపిరిలో మెరిసినా అది నాగార్జున ఇమేజ్ వల్ల నడిచింది. ఇప్పుడు అనిల్ రావిపూడి మార్క్ కామెడీలో కార్తీని ఊహించుకుంటేనే భయం వేస్తుంది. మరి అన్నగారు వస్తున్నారు లాంటి ఫ్లాప్లు తిన్న కార్తీ ఈ అతి కామెడీని తట్టుకోగలడా? కాలమే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.